Hello everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. So మనం ఈ రోజు an ovulation గురించి డిస్కస్ చేద్దాం. సో an ovulation అంటే ఏంటి అండ్ దానికి రీజన్స్ ఏంటి, ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఫర్దర్గా చూద్దాం. సో ఫస్ట్ an ovulation అంటే ఏంటి అంటే ఎగ్ అనేది విడుదల అవ్వకపోవడం. సో ఎగ్ విడుదలైన ప్రాసెస్ని మనం ఓవ్యులేషన్ అంటాం. విడుదల అవ్వనప్పుడు మనం an ovulation అంటాం. సో ఎగ్ విడుదల అవ్వనప్పుడు వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ, పిల్లలేమి సంతానలేమి సమస్య అంటారు కదా, సో అది అనేది ఏర్పడుతుంది. సో నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, అదర్ ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఎగ్ విడుదల అవ్వనప్పుడు పీరియడ్స్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఒక 2 months వరకు రాకపోవడం, లేదంటే 3-4 months వరకు డిలే అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి వెయిట్. బోత్ అండర్ వెయిట్ ఉండొచ్చు, లేదంటే ఓవర్ వెయిట్ ఉండొచ్చు. అంటే బిఎంఐ వచ్చేసి లెస్ దాన్ 17 లేదా బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఎగ్ అనేది సరిగ్గా విడుదల అనేది అవ్వదు అనమాట. సో ఎందుకు అవ్వదు? అధికంగా బరువు ఉన్న వాళ్ళకి లేదా బరువు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి అంటే యూజువల్లీ ఎక్సెస్ వెయిట్ కానివ్వండి, లీన్ వెయిట్ కానివ్వండి, మనకి నార్మల్గా ఎగ్ విడుదల అవ్వడానికి ఒక్క హార్మోన్స్, ఎగ్ డెవలప్మెంట్కి అలాగే ఎగ్ విడుదలకి గల హార్మోన్స్ ఏవైతే ఉంటాయో లైక్ FSH అండ్ LH, ఈ రెండు కూడా మనకి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్లాండ్ ఉంటుంది. సో అందులో నుంచి ఈ ఎగ్ డెవలప్మెంట్కి, ఎగ్ విడుదల అవ్వడానికి అన్నిటికీ రిలేటెడ్ హార్మోన్స్ అన్నిటివి మనకు బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ వెయిట్ వల్ల అంటే ఎక్సెస్ వెయిట్ అవ్వనివ్వండి లేదా తక్కువ వెయిట్ అవ్వనివ్వండి, ఈ వెయిట్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సో బ్రెయిన్ నుంచి విడుదలయ్యే ఈ హార్మోన్స్ అనేటివి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా మనకి ఈ ఎగ్ డెవలప్మెంట్లో, ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇష్యూస్ అనేది ఏర్పడుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి మెయిన్గా కామన్గా చూస్తుంది ఏంటి, PCOD. సో ఈ PCOD వల్ల కూడా ఎగ్ అనేది డెవలప్మెంట్ ఉండదు, అలాగే ఎగ్ అనేది సరిగ్గా విడుదలవ్వదు. ఎందుకు PCODలో మెయిన్ రీజన్ ఉంది అంటే మనకి PCODలో ఏం జరుగుతుంది, సో హార్మోనల్ డిస్టర్బెన్స్ అని అనుకున్నాం కదా. సో ఈ FSH, LH అనే హార్మోన్స్ వేరియేషన్స్ వల్ల కూడా ఎగ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కానివ్వండి, ఎగ్ రిలీజ్ ప్రాసెస్లో కానివ్వండి డిఫికల్టీ ఉంటుంది. సో అలాగే ఏం జరుగుతుంది, PCODలో మేల్ హార్మోన్ అనేది ఎక్కువ లెవెల్లో ఉంటుంది, లైక్ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్లనే మనకి an ovulation అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ కాజెస్ అంటారు. ఈ ఎండోక్రైన్ కాజెస్, కామన్ ఎండోక్రైన్ కాజెస్ ఏంటి అంటే హైపోథైరాయిడిజం ఒకటి అండ్ ప్రొలాక్టినిమియా అంటారు, హైపర్ ప్రొలాక్టినిమియా. సో ఈ హైపోథైరాయిడిజం వల్ల ఏం జరుగుతుంది అంటే థైరాయిడ్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది. సో TSH హార్మోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, FSH, LH అనే హార్మోన్స్ని సప్రెస్ చేస్తుంది. సో ఈ 2 మెయిన్ హార్మోన్స్ ఏవైతే ఎగ్ డెవలప్మెంట్కి యూస్ఫుల్లో అవి సప్రెస్ అవ్వడం వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కానివ్వండి, ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో కానివ్వండి ప్రాబ్లం అనేది ఏర్పడి an ovulation అనేది ఏర్పడుతుంది. సేమ్ లైక్ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి హార్మోన్స్ అనేటివి సప్రెస్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యూ మోర్ రేర్ కాజెస్. సో ఇవన్నీ కామన్ ఇన్ జనరల్గా మనం డే టు డేలో చూసేవి. సో అదర్ రేర్ కాజెస్ వచ్చేసి ఏంటి అంటే మనకి జెనెటిక్ పరంగా, సో టర్నర్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో జెనెటిక్ కండిషన్స్లో కానివ్వండి లేదా క్యాన్సర్స్, సో ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి యూజువల్లీ కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఓవరీస్ యొక్క లోపల ఉన్న ఎగ్స్ ఏవైతే ఉంటాయో, ఓవేరియన్ ఫాలికల్స్ అంటాం. సో ఈ ఫాలికల్స్ అన్ని రేడియోథెరపీ వల్ల కానివ్వండి, కీమోథెరపీ వల్ల కానివ్వండి మనకి డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. సో డ్యామేజ్ ఏర్పడి కంప్లీట్గా ఎగ్ కౌంట్ అనేది 0కి కూడా పడిపోతుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటి కండిషన్లో అండ్ అదర్ రీజన్ వచ్చేసి సర్జరీ. సో ఏదైనా ఓవరీ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జరీ చేసి 2 ఓవరీస్ తీసేసినప్పుడు, అంటే ఊఫరెక్టమీ అంటాం అనమాట. సో ఆ 2 ఓవరీస్ తీసేసినప్పుడు కూడా మనకి ఎగ్ అనేది డెవలప్ అవ్వదు, రిలీజ్ అవ్వదు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా an ovulation అని అంటాం. సో ఇందులో ఫస్ట్ మనకి ఏంటి ట్రీట్మెంట్. సో ఇందులో కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి, అన్కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి. సో అంటే ఏంటి, మనం కరెక్ట్ చేసుకోలేనివి ఏంటి, మెయిన్గా జెనెటిక్ అనుకున్నాం కదా. సో టర్నర్ సిండ్రోమ్లో కానివ్వండి, ఎందుకంటే ఎగ్ అనేది ఉండదు కాబట్టి మనకి ఎగ్ డెవలప్మెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ పెట్టినా కానీ యూజ్ ఉండదు. సో అలాగే ఇంకొక కండిషన్ ఏంటి, కీమోథెరపీ, రేడియోథెరపీ అని చూసాం కదా. సో దానివల్ల కానివ్వండి లేదా కంప్లీట్గా ఓవరీస్ రిమూవ్ చేసినప్పుడు కూడా మనకి ఫాలికల్స్ అనేది లేకపోవడం వల్ల
మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు అండ్ అలాగే ఓవ్యులేషన్ అనేది ఉండదు. సో ఇలాంటి కండిషన్లో మనకి 2 టైప్స్ ఉంటుంది, ఒకటి పీరియడ్స్ గురించి, ఒకటి ఫర్టిలిటీ గురించి. సో పీరియడ్స్ రావట్లేదు, ఓవరీస్ వల్లనే మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ఎందుకంటే ఓవరీ నుంచి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ వల్లనే అంటే లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్ వల్లనే గర్భసంచిలో ఉన్న పొర అనేది తయారై బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. FSH ఇంజెక్షన్స్ కానివ్వండి పెట్టేసి మనం ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఎగ్ డెవలప్మెంట్కి అలాగే ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా HCG అనే ఇంజెక్షన్ కూడా అడ్వైజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం. అంటే ఏంటి, బ్రెయిన్ నుంచి మనకి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గింది అని అనుకున్నాం కదా. సో ఈ హార్మోన్స్ బ్రెయిన్లో నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఈ హార్మోన్స్ని సప్లిమెంట్ చేస్తున్నాం. సో లైక్ GnRH హార్మోన్స్ కానివ్వండి, ఇది వరకు డిస్కస్ చేసుకున్నాం, FSH LH హార్మోన్స్ కానివ్వండి, ఇలాంటి హార్మోన్స్ పెట్టి కూడా మనం ఎగ్ డెవలప్మెంట్కి చూస్తాం. నెక్స్ట్ థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్. సో థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ థైరాయిడ్ వాల్యూ బట్టి మనం థైరోనామ్ అనే టాబ్లెట్ సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళ వాల్యూ బట్టి డోస్ అనేది అడ్జస్ట్ చేస్తాం. సో థైరాయిడ్ లెవెల్ కూడా యూజువల్లీ కంట్రోల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రొలాక్టిన్ లెవెల్స్. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రోమోక్రిప్టిన్ అనే టాబ్లెట్ సజెస్ట్ చేసి వాళ్ళకి ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గేటట్టు చూస్తాం. యూజువల్లీ ప్రొలాక్టిన్ కరెక్ట్ అయినప్పుడు, థైరాయిడ్ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది, ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బెటర్మెంట్ ఉంటాయి. సో యూజువల్లీ యానోవ్యులేషన్ వల్ల మనకు ఒక 15% ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. సో కరెక్టబుల్ కండిషన్స్ కనుక మనం చూసినట్టయితే అండ్ ట్రీట్మెంట్ దానికి అకార్డింగ్గా ఇచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ రేట్ అనేది మనం డెఫినెట్గా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.